మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంకల్పంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. మరి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఏ వేదిక అయినా కూడా 100 కంప్లైంట్లు వస్తే దాంట్లో 70-75 రెవెన్యూవే ఉంటున్నాయి. మరి ఇక్కడ కూడా అదే రెవెన్యూ అవకతవకలు. గతంలో వాళ్ళ వరకు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పొల్యూషన్ కానీ, అలాగే ఏదైతే భూములు ఇచ్చారో ఎన్టీపీసీకి ఆ ప్రాంతాలు, రామ్కీకి భూములు ఇచ్చిన ఆ ప్రాంతం వాసులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి కూడా ఈ పీజీఆర్ఎస్లో న్యాయం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తూ ఉన్నాయి. వారికి కూడా మా సూచన ఏంటంటే, ఒకసారి అవ్వదు అనుకున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనునిత్యం కూడా మీకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మీకు చేయాలన్న తలంపుతోనే కార్యక్రమాలన్నీ తీసుకోవటం. విశాఖ